నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు మాజీ జనసేన నేత పెడన నియోజకవర్గం ఎస్వి బాబు గారు ఉన్నారు. బాబు గారితో మాట్లాడు. నమస్తే బాబు గారు. నమస్తే. సో ఇప్పుడు మిమ్మల్ని మాజీ జనసేన నేత అని పరిచయం చేస్తున్నాను. సో కొంచెం బాధ అనిపిస్తుందా మాజీ జనసేన నేత అని అనటంలో? బాధ అంటే పరిస్థితులను బట్టి అలా మారాల్సి వచ్చింది. పెడన్ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎంత బలంగా ఉండేది, ఎంత బలంగా మేము పనిచేసేది అనేది మీకు తెలుసు, ప్రేక్షకులకు తెలుసు. పెడన్ నియోజకవర్గంలో ప్రతి వ్యక్తికి ఎస్వి బాబు అంటే ఏంటి, జనసేన పార్టీని ఏ రకంగా మనం ముందుకు తీసుకుపోయామనేది ప్రతి వ్యక్తికి తెలుసు. బాధ ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితులు తప్పక మేము జనసేన నుంచి బయటకు రావడం జరిగింది. కాదు, అసలు ఒకప్పుడు పెడన అంటే ఎస్వి బాబు వైఎస్ఆర్సీపీ మీద గొంతేసుకొని విపరీతంగా పడిపోతాడు, ప్రెస్ మీట్లు పెడతాడు. అలాంటి ఎస్వి బాబు 2024 ఎన్నికల ముందు జనసేనకి అసలు రాజీనామా ఎందుకు చేశారు, ఎందుకు వెళ్ళిపోయారు, ఎవరన్నా పంపించారా లేకపోతే మీరే వెళ్ళిపోయారా, అసలు ఏం జరిగింది స్టోరీ? పెడన్ నియోజకవర్గం జనసేన అడ్డాగా అనేక పోరాటాలు చేశాం, మట్టి మీద చేసాం, మడడుగుల మీద చేసాం. అక్కడ స్థానికంగా ఉన్న అనేక సమస్యల్ని రాష్ట్రానికి మేము చూపించగలిగాం జనసేన పార్టీ అనే ప్లాట్ఫామ్ ద్వారా. ఇంత కష్టపడిన మాకు నిజంగా పార్టీ ఒక రకంగా చెప్పండి అన్యాయం చేసిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ జనసేన పార్టీలో ఒక కోటరీ నడుస్తుందనేది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. మీరు ఆ కోటరీ వల్ల వెళ్ళిపోయారు బయటికి అంతే అనుకోవాలి. ఎందుకంటే అప్పటి వరకు జనసేన పెడన సీటు జనసేన నాకే కాదు, ఎవరికైనా ఇవ్వనండి, జనసేనకి ఇస్తుంది, మేమందరం కష్టపడి పనిచేస్తాం, జనసేనకి నుంచి ఒక ఎమ్మెల్యేని పెడన్ నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపిద్దామని కలలు కన్నా మా కలల మీద నీళ్లు పోసింది జనసేన పార్టీ అధినాయకత్వం. దాన్ని భరించలేక అనేకమైన అవమానాలు ఎదుర్కొంటూ ఎంతవరకు ఎందుకండి, జనసేన పార్టీ ఇవాళ చాలామంది జన సైనికులు ఈ మాటకి బాధపడవచ్చు, నొచ్చుకోవచ్చు. వాస్తవం, జనసేన పార్టీ ఆఫీసులోకి వెళ్ళాలంటే కూడా గగనం, అంత ఈజీగా మనం లోపలికి వెళ్ళలేం. అన్ని పోరాటాలు చేసిన పరిస్థితులు ఏమీ మారలేదండి. మీరు అనుకుంటే అనుకోవచ్చేమో, కానీ ఏమీ మారలేదనేది ఇప్పుడు కూడా నాకు జనసేన పార్టీ నాయకులతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు చెబుతూ ఉంటారు, వాళ్ళ బాధను ఎల్లగక్కుతూ ఉంటారు, అయినా వాళ్ళు కంటిన్యూ అవుతుంటారు, అది వాళ్ళ ఇష్టం. ఇప్పటికీ అప్పటికీ జనసేన పార్టీ ఏమీ మారలేదు. మారితే భవిష్యత్తులో జనసేన పార్టీ యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అనేది మాత్రం నేను చెప్పగలుగుతాను. మీరు ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారు అసలు పార్టీలో? నేను కోవిడ్ తర్వాత 2019 నుంచి జనసేనకి చాలా బలంగా పనిచేశాను. అంతకుముందు ప్రజారాజ్యంలో పవన్ ఎవరైతే మన మెగా ఫ్యామిలీకి మనం అభిమానులు కనుక చిరంజీవి గారు పార్టీ పెట్టిన వెంటనే చాలా ఉత్సాహంగా పనిచేసాం. చిరంజీవి గారికి చోదోడు వాదోడుగా ఉన్నాం. మేమేమి సీట్లు ఆశించలేదు, ఎలాంటి పదవులు ఆశించలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ కాంగ్రెస్లో విలీనం జరగడం జరిగింది. దాని తర్వాత ఎక్కడా కూడా రాజకీయంగా మనం ఎక్కడా కూడా కనపడలేదు, సైలెంట్ అయిపోయాం. అప్పుడు వ్యాస్ గారు ఉండేవారు కదా, వ్యాస్ గారు ఎమ్మెల్యేగా అయ్యారు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఆయన డిప్యూటీ స్పీకర్ చేశారు. తర్వాత నియోజకవర్గం అలా అలా ముందుకు పోతూ ఉంది. మనం ఏ రోజు రాజకీయాలని పట్టించుకునేది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన యొక్క చరిష్మాకి, లేదంటే ఆయన చెప్పిన విధానానికి, ఆయన పార్టీ సిద్ధాంతాలను నచ్చి మాలాంటి సామాన్య యువతకి ఎంతో మందికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ ఆదర్శం అని చెప్తాను నేను. పవన్ కళ్యాణ్ గారి విషయం నేను ఎప్పుడూ తప్పు పట్టింది లేదు. పవన్ కళ్యాణ్ గారి గుడ్ లీడర్, ఆయన మంచి నాయకుడు, అవినీతి మచ్చలేని నిస్వార్థమైన నాయకుడు. ఆయన నాయకత్వానికి, ఆయన యొక్క ఆయన యొక్క ధోరణికి మనం ఎప్పటికీ నిబద్ధతగానే ఉంటాం. కాకపోతే పార్టీ విధానాలే బాగోలేదనేది నేను స్పష్టంగా చెప్పగలను. మీరు 2019 తర్వాత నుంచి బాగా యాక్టివ్ అన్నారు. మరి పార్టీ పెట్టింది 2014 కదా పవన్ కళ్యాణ్ గారు. సరే, అప్పుడు కూటమికే మద్దతు ఇచ్చారు, బీజేపీకి మద్దతు ఇచ్చారు, బీజేపీ తెలుగుదేశం. మరి అప్పుడు మీరు ఎక్కడ 15, 16, 17, 18, 2019 అప్పుడు ఎక్కడ ఉన్నారు? పార్టీ పెట్టింది తెలంగాణ గడ్డ మీద. అవును. నేను పార్టీ ఆవిర్భావ సభకి నేను వెళ్ళాను, లోపలికి వెళ్ళాను. పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ని ఆద్యాంతం విన్నాను.
పవన్ కళ్యాణ్ గారు చేదోడు వాదోడుగా మనం ప్రతి ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికల్లో పార్టీ పెట్టినప్పటి నుంచి మేము ర్యాలీ అవుతూనే ఉన్నాం. కాకపోతే ఎక్కడ కూడా మనం ఒక నాయకుడిగా ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఎమర్జ్ అయింది 2019 ఎన్నికల తర్వాత అవడానికి కూడా కారణం ఎన్నికలు అయిపోయిన వెంటనే ఘోర పరాజయం. పవన్ కళ్యాణ్ గారే ఓడిపోయిన పరిస్థితి. నియోజకవర్గం అంతా ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా డియాక్టివ్ అయిపోయింది పార్టీ. అధినాయకుడే ఓడిపోయిన పార్టీలో పనిచేయడానికి ఎవరు ముందుకు రాలేదు. శూన్యతలో మేము వెళ్ళి జెండాను మోసాం, అనేక అవమానాలు భరించాం, వైసీపీలతో తిట్టించుకున్నాం, వైసీపీ నాయకులతో దాడులు కూడా చేయించుకున్న పరిస్థితి ఉంది. అవన్నీ ఆన్ రికార్డ్, నేనేను ఆఫ్ రికార్డ్ అని చెప్పట్లేదు. అనేక కేసులు పెట్టారు. ఇప్పటికీ కూడా మచిలీపట్నం కోర్టుకి నెలకో 2 నెలలకో ఒక్కసారి వెళ్ళి వాయిదాలకు అటెండ్ అవుతున్న పరిస్థితి ఇప్పటికీ ఉంది. మచిలీపట్నం కోర్టుగా మచిలీపట్నం మా మీద అన్ని కేసులు పెట్టారు, SC ST కేసులు పెట్టారు. ఓకే, ఎన్నికల్లో మేము ఏదో డబ్బులు పంచామను, చీరలు పంచామను, రకరకాల కేసులు పెట్టారు. ఏ ఎన్నికల్లో పంచారని? పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, జనసేన తరపు నుంచి పంచామని కేసులు పెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో కేసులు పెట్టింది. ఎన్ని పెట్టారు మొత్తం మీ మీద? 3 కేసులు ఉన్నాయి. ఇప్పటికి ఉన్నాయా? ఇప్పటికి ఉన్నాయి. స్టిల్ ప్రతి నెలకో 2 నెలలకో మచిలీపట్నం జిల్లా కోర్టుకి అటెండ్ అవుతూనే ఉన్నాను. ఏమేమి ఉన్నాయి కేసులు చెప్పండి. SC ST ఉంది, అటెంప్ట్ టు మర్డర్ ఉంది, SC ST ఉంది. నేనేమో అటెంప్ట్ చేయలేదు. నాకు సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో నేను లేను. ఒక సంఘటన జరిగినప్పుడు నేను అక్కడ లేను. నేను హైదరాబాద్లో ఉంటే కూడా నా మీద కేసు పెట్టి. అంటే ఆ సంఘటన జరిగింది, కొట్లాట జరిగింది. ఇక్కడ వైసీపీకి జనసేనకి జరిగింది. అందులో వైసీపీ ఎంటర్ అయ్యి కేసులు పెట్టింది. జనసేన కార్యకర్తలకే సంఘటన జరిగితే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వైసీపీ అప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టారు. ఎందుకంటే అప్పుడు మనం బలంగా పోరాడుతున్నాం, వాళ్ళ మట్టికి మనం అడ్డుగా ఉన్నాం, మడడుల ఆక్రమణకు మనం అడ్డుగా ఉన్నాం, వాడు చేసే ప్రతి అవినీతిని మనం ఎండగడుతూ ఉన్నాం కనుక అది భరించలేని అప్పటి స్థానిక ఎమ్మెల్యే మా మీద కేసు పెట్టడం జరిగింది. అప్పుడు మీకు ఎమ్మెల్యేగా జోగి రమేష్ గారు ఉన్నారు. అంటే బాబు గారు, ఇప్పుడు జోగి రమేష్ గారు ఈ లిక్కర్ కేసుల్లో, కల్తీ లిక్కర్ కేసులో ఆయన ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఆయన మీద అనేక కేసులు నమోదయ్యాయి. సో మీకు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఆయన పరిస్థితి చూస్తే? ఎందుకంటే ఒకప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ నియోజకవర్గంలో మీరంతా జనసేన కోసం ఫైట్ చేసేటప్పుడు, ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు జన సైనికుల్ని బాగా ఇబ్బంది పెట్టాడు కదా? పెట్టారా? ఆయన నాకు రాజకీయ ప్రత్యర్థి, కానీ నాకు ఎలాంటి శత్రువు కాదు. జోగి రమేష్ గారు నాకు ఎలాంటి శత్రువు కాదు, నా రాజకీయ ప్రత్యర్థి. అంతేగాని ఆయన ఇవాళ కష్టాల్లో ఉన్నాడని నేను ఆనందంగా పట్టలేదు. నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే కనుక ఖచ్చితంగా ఆయన శిక్ష అనుభవిస్తారు. అదే నేను చెప్పగలుగుతాను. అంటే ఎలా ఉండేది అప్పట్లో పెడన్న నియోజకవర్గంలో? నిజంగా జోగి రమేష్ గారు అన్ని ఇబ్బందులకు గురి చేశారా జనసేన వాళ్ళని? జోగి రమేష్ గారు ఎందుకంటే ఆయన జన సైనికులు అంటే ఒంటి కాల మీద లేసి జన సైనికులు ఎక్కడికెక్కడే అణిచివేసే ధోరణి, ఆ విధానం బాగా జరిగేది. అందులో అప్పుడు మేము టఫ్ ఫైట్ ఇచ్చేవాళ్ళం. ప్రతి విషయాన్ని మేము, ఆయన ఏది చిన్న అవినీతి చేసినా మేము ఇమ్మీడియట్గా స్పందించేవాళ్ళం. మా పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా అన్నా ఇమీడియట్గా మేము ప్రెస్ ముందుకు వచ్చి ఖండించేవాళ్ళం. అందువల్ల ఆయన మాకు కొంచెం పొలిటికల్గా మమ్మల్ని ఏదైనా ఎదుర్కోవాలని ఉద్దేశంతో కేసు పెట్టడం జరిగింది. అంటే జోగి రమేష్ గారి ఇన్వాల్వ్మెంట్ మీ మీద పెట్టిన కేసుల్లో ఎన్నిట్లో ఉంది? 100% ఉంది. మీ మీద ఉన్నటువంటి 3 కేసుల్లో జోగి రమేష్ గారి ఇన్వాల్వ్మెంట్ లేకుండా, జోగి రమేష్ గారు తెలియకోకుండా కేసు పెట్టడం అనేది అప్పుడు జరిగే పరిస్థితి కాదు. జోగి రమేష్ గారు చెప్తేనే, జోగి రమేష్ గారు ఏదైతే చెప్తే అది పోలీస్ స్టేషన్లో నడిచేది. దానివల్ల మా మీద కేసు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఆయన వల్ల 3 కేసులు ఈ రోజుకి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఇప్పటికి కూడా జనసేన అధినాయకత్వం కానీ ఎవరు కానీ ఏ రోజైనా పిలిచి మీ మీద ఏం కేసు ఉంది, అసలు ఎందుకు పెట్టారు అన్న అడిగిన పాపం లేదు. అది పార్టీ యొక్క విధానం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇన్ని జరుగుతున్నా అదే పార్టీలో ఉండాలంటే ఎలా ఉండమంటారు చెప్పండి? సరే, మీరు ఆ అంశం పక్కన పెడితే, మీరు జనసేన పార్టీలో జాయిన్ అయినప్పుడు ఎవరి సమక్షంలో జాయిన్ అయ్యారు? మీకంటే ఒక నాయకుడు? నాకు పవన్ కళ్యాణ్ గారే నాయకుడు. పవన్ కళ్యాణ్ గారి జెండా చూసి నేను జాయిన్ అయ్యాను. నాకు ఎవరు వెళ్ళి సపరేట్గా నన్ను ఆహ్వానించింది లేదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క భావాలు, ఆ పార్టీ సిద్ధాంతాలు, ఆ పార్టీ విధి విధానాలు, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించే విధానం, ప్రజా సమస్యల మీద ఆయన చేసే పోరాటం,
అదంతా స్ఫూర్తి మాకు. పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక దేవుళ్ళలా కనపడేవాడు అప్పుడు. ఎందుకంటే ఆయన యొక్క విధానం కానీ, ఆయన యొక్క ప్రజా సమస్యల మీద ఆయన స్పందించే విధానం కానీ, ఆయన చేసే రాజకీయం కానీ మాకు నచ్చింది. నచ్చే మేము జాయిన్ అయింది తప్ప మమ్మల్ని ఎవరు ప్రత్యేకంగా ఆహ్వానించింది లేదు. ఎవరు ఒక కింద స్థాయి నుంచి ఒక కార్యకర్తగా నేను పోరాటాలు చేసి నాయకుడిగా ఎమర్జ్ అయ్యాను. అది జనసేనకి ఎప్పుడు, పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి ఎప్పటికీ నేను ఆ విషయాన్ని నా మనసులో పదిలంగా ఉంటుంది. అయితే రాజీనామా చెయ్యాలి అనుకున్నటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎవరు పిలవటం కానీ, ఎందుకు రాజీనామా చేస్తున్నారని అడగటం కానీ జిల్లా స్థాయి నాయకత్వం కానీ ఎవరు చేయలేదు అప్పుడు? నేను ఈ లేటెస్ట్ ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఇండిపెండెంట్గా పోటీ చేశాను. ఎందుకు నామినేషన్ వేస్తే కూడా కనీసం అధినాయకత్వం నుంచి పిలుపు కానీ, అసలు ఎందుకు నీ బాధ ఏంటి? నువ్వు నామినేషన్ వేసే వరకు ఎందుకు వచ్చింది? నీకు ఏం నష్టం జరిగింది? నీకు ఏం కష్టం కలిగింది? నువ్వు నామినేషన్ ఎందుకు వేసావు అని అడిగినోడు లేడు. ఎందుకు వేసారు అసలు మీరు నామినేషన్? నేను ఒకటే చెప్తానండి, నేను ఆ సీటు పెడన సీటు 100కి 100% జనసేనది అని ఫిక్స్ అయిపోయాం మేము. కాదు ఇప్పుడు జనసేన సొంతంగా పోటీ చేస్తే మీరు అన్నట్టు ఖచ్చితంగా జనసేన నుంచి ఎవరో ఒకళ్ళు బరిలో దిగుతారు. అది మీరా లేకపోతే ఇంకొకళ్ళ పార్టీ అధిష్టానం యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కూటమిలో 3 పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీల కలయికలో పోటీ చేసేటువంటి పరిస్థితుల్లో పెడన్ సీట్ జనసేనకు రావాలని మీరు అసలు ఎట్లా మూర్ఖంగా పట్టుబడతారు? మీది ఒక మంచి పాయింట్ అండి. మేము ఇప్పుడు మీరే అన్నారు జోగి రమేష్కి మీరు టఫ్ ఫైట్ ఇచ్చారు, మీరు పోరాటాలు చేశారని. ఓకే కావచ్చు. అంటే ప్రజా సమస్యల మీద ఎవరైతే పోరాడతాడో, ప్రజల సమస్యలను ఎవరైతే అర్థం చేసుకుంటారో, నియోజకవర్గం యొక్క సమస్యలు, స్థానిక సమస్యలు కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, నియోజకవర్గం యొక్క భౌగోళిక పరిస్థితి ఏంటి అని తెలిసిన వాడే నాయకుడు కావాలనేది మా అభిమతం. అంతేగాని ఎలక్షన్ చేయడానికి ఏమీ ఉండక్కర్లేదు. ఎలక్షన్ చేసేది ఆటోమేటిక్గా అవుతూనే ఉంటుంది. అక్కడ మాకు అన్యాయం జరిగింది. అప్పటి వరకు టీడీపీ ఏం పోరాటం చేసింది? ఏ పోరాటంలో కేసు పెట్టించుకున్నారు? ఒక టీడీపీ నాయకుడి మీద కేసు పెట్టినట్టు దాఖలాలు మాకు చూపించండి పెడ నియోజకవర్గంలో. ఒక్క టీడీపీ మేము పెడ నియోజకవర్గం గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ప్రస్తావించేది పెడ నియోజకవర్గం కనుక పెడ నియోజకవర్గంలో అప్పటి వరకు టీడీపీ గమ్మునుంది. కాగిత కృష్ణప్రసాద్ గారు ఎవరు ఒక్క పోరాటం చేసింది లేదు. వాళ్ళు ఒక్క పోరాటం చేసేనని అనుమానండి, ఒక్క పోరాటం చేయలేదు. అంత పోరాటం చేసి అన్ని రకాల ఇబ్బందులు పడి జనసేన ఎందుకు పోగొట్టుకోవాలి ఆ సీటు? ఇంకొక కోణం, అది పార్టీకి నచ్చొచ్చు నచ్చపోవచ్చు, అన్ని కులాలు కావాలి, అన్ని సామాజిక వర్గాలు కావచ్చు, అన్ని పార్టీలకి. కానీ పెడని పరిస్థితి వచ్చేటప్పటికి 50,000 మంది కాపులు ఉన్నారు. 50,000 మంది కాపు ఓటర్లు ఉన్నారు. కాపు సంఖ్య కాదు, 50,000 మంది కాపు ఓటర్లు ఉన్నారు. 50,000 మంది అంటే అది గెలుపుని డిసైడ్ చేసే సంఖ్య. అది అలాంటి కాపులకి ఏ పార్టీ, వైసీపీ, టీడీపీ, కూటమి, ఓడిపోయే కాంగ్రెస్ కూడా కాపులను చూడలేదు. అది నాకు తప్పు అనిపించింది. అంటే నాయకత్వం ఉండాలి కదా బాబు గారు. ఇప్పుడు సరే మీ సంఖ్య ఎక్కువ, మీ జనాభా రాష్ట్ర వ్యాప్తంగానే ప్రతి నియోజకవర్గంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓట్ బ్యాంక్ అనేది దాదాపు 60% నియోజకవర్గాల్లో ఉన్నారు కాదంట్లా. కానీ నాయకత్వపు లక్షణాలు ఉన్నటువంటి బలమైన నాయకులు ఉండాలి కదా. బలమైన నాయకులు ఎక్కడి నుంచి వస్తారు? పార్టీ ఆదరిస్తేనే కదా, పార్టీ ఇస్తేనే కదా, పార్టీ సీట్ ఇచ్చి ఒకసారి అవకాశం ఇస్తేనే కదా బలమైన నాయకుడు వచ్చేది. పార్టీ ఎక్కడి నుంచి వస్తారు? నాయకుడు ఎక్కడి నుంచి పుడతాడు? జనాల నుంచి పుడతాడు. ఒక ముందడుగు వేస్తేనే కదా. ఎవరు ముందడుగు వేయకుండా పార్టీ నాయకుడు లేడు, మా సామాజిక వర్గాన్ని కించపరిస్తే ఎలా? మా సామాజిక వర్గాన్ని అణిచేస్తే ఎలా? మా సామాజిక వర్గాన్ని నాయకుళ్ళు లేకుండా చేస్తే ఎలా? ఎవరొకరు పోటీ చేయాలి కదా. మేము పోటీ చేస్తేనే కదా మేము కనీసం ఒక నాయకుడు ఉన్నాడని గుర్తుపెట్టేది. సరే, మీరు పోటీ చేశారు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు, కనీసం డిపాజిట్ వచ్చిందా మీకు? రాకపోవచ్చు, కానీ నేను పోటీ చేశాను. నాకు డిపాజిట్ వచ్చిందా లేదా? పోటీ ఎవరైనా చేస్తారండి, పోటీ ఎవరైనా చేయలేరు. పోటీ ఎవరైనా చేయలేరు. పోటీ చేయాలంటే కనీసం దానికి ఏంటంటే ఆ స్ఫూర్తి, ఆ విధానం, మనం వెళ్ళాలి, ముందుకెళ్ళాలని ఉండాలి. నేను ఆ వద్దకు ముందుకు పోయిన ఇవాళ డిపాజిట్ రాకపోవచ్చు, రేపొద్దు నేను ఎమ్మెల్యే అవుతా. పెడడానికి ఏదో రోజు నేను ఎమ్మెల్యే అవుతా. అది నా ఇండిపెండెంట్గా అవుతానా, వేరే పార్టీలో అవుతానా, అది నా మోటివ్. నేను బలంగా ఉన్నా, ఇప్పటికీ ఉన్నా, అప్పటికీ ఉన్నా, ఎప్పటికీ నేను బలంగా అదే
సిద్ధాంతంగా ఉంటా. నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఏమీ పడిపోలేదు, నాకు డిపాజిట్లు లేవు కదా అని నేను పెడ నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడటం మానేను. వాళ్ళు మా ప్రజలే, నేను అక్కడే పుట్టి పెరిగా. ఆ నియోజకవర్గం మీద నాకు అపారమైన ప్రేమ ఉంది. కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని కారణాలు ఉంటాయి. కూటమి యొక్క ప్రాబల్యం ఎక్కువ ఉండటం వల్ల నాకు ఆదరణ లేకపోవచ్చు. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా అదే నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా అవుతా. ఇప్పుడు 1000 ఓట్లు వచ్చినాయి మీకు మొన్న? వచ్చినండి. 1000 ఓట్లు తెచ్చుకున్న మీరు ఎమ్మెల్యే అవుతాను అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. తప్పులేదు, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. ప్రజలు ఖచ్చితంగా ఏదో ఒక రోజు బలంగా నిలబడి పోరాటం చేసిన వాళ్ళకి ఏదో ఒక రోజు అవకాశం ఇస్తారు. 10 ఏళ్ళకు, 20 ఏళ్ళకు, 30 ఏళ్ళకు కాదంటలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇండిపెండెంట్గా ఒక నాయకుడు లేదా ఒక వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితులు కనుచూపు మేర కనపట్టలేదు కదా. కావచ్చు, అది ఆంధ్ర ప్రజల యొక్క రాజకీయ అవగాహన లోపం అనుకోవాలా, ఇంకోటి అనుకోవాలా, అది నాకు తెలియదు. కానీ రెండు పార్టీలకి 2 సామాజిక వర్గాలకే పట్టం కడతా ఉన్నారు. 50% పైగా ఉన్న బీసీలు కానీ ఇవాళ విచిత్రమైన పరిస్థితి ఉంది పార్టీల్లో కూడా. ఒక్కొక్క పార్టీకి పార్టీ అధ్యక్షుడేమో బీసీ వ్యక్తి ఉంటాడు, ముఖ్యమంత్రి మాత్రం వేరే సామాజిక వర్గం ఉంటుంది. వాళ్ళ 2 సామాజిక వర్గాల్లో ఎవరో ఒకరు ఉంటారు. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు మనం ఏం చేయలేం. మనం అలాంటి వ్యక్తులు కూడా అదే పందాలో నడవటం కాదు. మనం చైతన్యవంతంగా అప్పుడప్పుడు మనం విజయం లేకపోయినా ఓటమి పొందిన రాజకీయ స్ఫూర్తిని, లేదంటే మా యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని, ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని వెలిగించాలి. కొంత బయటికి తేవాలంటే ఇండిపెండెంట్గా పోటీ చేయాలి, తప్పేముంది అందులో. బాబు గారు, సామినేని ఉదయభాన్ గారితో పరిచయం ఉందా మీకు? ఉందండి. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు. ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో బలమైన రాజకీయాలు చేశారు. జనసేనలో వచ్చారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మంచి పరిచయం ఉందా మీకు? ఉందండి, మంచి పరిచయం ఉంది, మాకు పరిచయం ఉంది, నాకు మంచి మాట్లాడే పరిచయం ఉంది. మరి ఆయన ద్వారా మళ్ళీ జనసేనలో పోయి ప్రయత్నం చేయొచ్చు కదా. ఎందుకు ఇన్ని కష్టాలు ఎందుకు మీకు? మళ్ళీ ఇప్పుడు ఇన్ని తంటాలు ఎందుకు పడుతున్నారు మీరు? నేనేం కష్టాలు పట్టలేదు. నేనేం పార్టీని వదిలేయడం వల్ల నాకు ఇచ్చిన లాస్ అయితే ఏం లేదు. పార్టీకి నేను అవసరం ఉందా అనుకుని వాళ్ళు అనుకుంటే నేను అప్పుడు ఆలోచిస్తాను. కానీ ఇప్పుడు నేను జనసేన పార్టీలోకి వెళ్ళే ఆలోచన కానీ అదేం లేవు. నేను ప్రశాంతంగా ఉన్నాను. కాదు, అసలు మీరు అంటే ఎక్కువగా ఊహించుకుంటున్నారు అని లేదా? మీ అవసరం ఎందుకు ఉంటుంది పార్టీకి? వాళ్ళు 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి పార్టీ. సో అలాంటిది పార్టీకి అవసరం ఉంటే అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. అది మరి ఒకసారి ఆలోచించుకోండి. 100% స్ట్రైక్ రేట్ అంటే అది జనసేన పార్టీ 21 సీట్ 100 సీట్ నేను అంటాను. కానీ ఈ 175లో 21 పోటీ చేసి 100 స్ట్రైక్ రేట్ అంటే అది ఏమో, అది రాజకీయ విశ్లేషణ ఎలా అనాలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ ప్రకారం వాళ్ళ జనసేన పార్టీకి అది మెప్పుగా అనుకోవచ్చు, లేదా ఇంకోటి అనుకోవచ్చు. వాళ్ళు అనుకుంటే అది పర్లేదు. కానీ 100% స్ట్రైక్ రేట్ నేనైతే అనుకోవట్లేదు. సరే, మీరు అనుకుంటున్నారా? అనుకోవట్లేదు. 175 సీట్లు 21 పోటీ చేసి దాంట్లో 100 స్ట్రైక్ రేట్ అంటే ఏమనుకోవాలండి? అది ఎట్లా అనుకోవాలి? అసలు 100% స్ట్రైక్ రేట్ ఎలా అవుతుంది? అది తప్పది. అని ఇప్పుడు పార్టీ తరపు నుంచి ఏదైనా ఒక ఆహ్వానం వస్తే మిమ్మల్ని రమ్మని వెళ్తారా? పార్టీ విధానాలు మారాలండి. పార్టీలో ఉన్న మీకోసం పార్టీ విధానాలు మార్చుకోవాలా? నా గురించి మార్చుకోవట్లేదు, నా గురించి పార్టీ విధానాలు మార్చుకో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీలాంటి జనసేన పార్టీ నాయకులు కొన్ని వేలలో ఉంటారు. మీ ఒక్కల కోసం పార్టీ విధానాలు, సిద్ధాంతాలు మార్చుకోవాలి. పార్టీ విధానం నా గురించి కాదు, పార్టీ గురించి, పార్టీ మనుగడ గురించి, పార్టీ భవిష్యత్తు గురించి కొన్ని మార్చుకోవాలి. ఇప్పటికీ నియోజకవర్గాల్లో ఎందుకు ఇన్ఛార్జ్ లేరు? ఎందుకు లేరు చెప్పండి. మా పెడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎవరు? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లేరా? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎప్పుడు అన్నారండి? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఓన్లీ ఎలక్షన్ వరకే అన్నారు. ఎలక్షనే 2 సంవత్సరాలు అవుతుంది. అదే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్తో కంటిన్యూ చేస్తారంటే ఎట్లా? అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం కావచ్చు. కానీ మీరు అడిగారు కనుక పార్టీ పబ్లిక్లో ఏదైనా మాట్లాడవచ్చు కనుక మాట్లాడుతున్నారు. ఎందుకు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ చేయట్లేదు? సమాధానం చెప్పగలరు? ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు త్రిశూల వ్యూహం అన్నారు. త్రిశూల వ్యూహం అమలు చేస్తే బాగుంటుంది. ఆయన సైకిల్ వ్యూహం వీడి త్రిశూల వ్యూహం అమలు చేసినప్పుడు నాలాంటి ఎంతోమంది ఆయన వెనకాల ర్యాలీ అవ్వడానికి రెడీగా ఉంటాం. లేకపోతే వెళ్ళరా? ఎందుకు వెళ్తామండి? ఎందుకు వెళ్తాను చెప్పండి? ఆయన 15 సంవత్సరాలు టీడీపీకి, నేను టీడీపీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అన్నప్పుడు మాతో అవసరం ఏముంది? మాకు అది నచ్చదు. పవన్ కళ్యాణ్ కావాలి.
లేదండి, అది తప్ప. ఒంటరిగా గెలుస్తామో గెలవం అనేది కాదు. ఒంటరిగా ఎందుకు 19లో ఏం చేశారు మీరు? 19 ఎందుకు ఓడిపోయారు? దానికి అనేక పారామీటర్స్ ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఓడిపోలేదు. అప్పుడు అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను విశ్లేషించుకోకుండా ఎప్పటికప్పుడుగా నేను ఒంటరిగా పోటీ చేస్తే ఓడిపోతాను, ఎవరితో కలిస్తే గెలుస్తాను అనేది తప్పది. పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేసినా గెలుస్తారు. 20 సీట్లు ప్లస్ గెలిచేవాళ్ళు. అంటే మీ ఆలోచనలో వైఎస్ఆర్సీపీకి దగ్గరగా ఉన్నట్టు నాకైతే ఇక అదే ఇది. ఇప్పుడు నేనేంటంటే మీరైనా కానీ ఎవరైనా నిజాన్ని నిర్భయంగా మాట్లాడితే వైసీపీకి అంటకట్టడం, లేదంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా నేను వైసీపీ దగ్గర అమ్ముడిపోయానన్నారు. ఓకే, ఇది సహజం అండి. ఈ రాజకీయాల్లో సహజం ఉందండి. మిమ్మల్ని ఏంటి పవన్ కళ్యాణ్ గారు వైసీపీలో అనలేదా అంటారు? ఇదేంటండి, నేను మారు బాబు, నువ్వు మారరా నాయన అంటే నన్ను వైసీపీ కోవట్టను ఇంకోటి అంటే నేనేం చేయలేదు. నాకు ఏ పార్టీకి నేను అనుకూలం కాదు, ఏ పార్టీకి నేను వ్యతిరేకం కాదు. నేను స్వతంత్రంగా ఉన్నా. ప్రజెంట్ నేను స్వతంత్ర అభ్యర్థిగా, నేను స్వతంత్ర భావాలతో. గుర్తిస్తున్నారు మిమ్మల్ని ఎవరైనా పెడల్లో స్వతంత్ర అభ్యర్థిగా? ఎందుకు గుర్తించరండి? ఎందుకు? నా స్టేట్మెంట్ నాకుంది, నాకు ఇలువ నాకుంటుంది, నా ఇలువ నాకుంటుంది, నా స్టేట్మెంట్ నాకుంటుంది. నేను ఏదన్నా ప్రజా సమస్య మీద స్పందించగలుగుతా, ఏదైనా మాట్లాడగలుగుతా. ఓకే. ఇప్పుడు సరే, 24 ఎన్నికల ముందు వరకు జనసేనలో ఉన్నారు, జనసేన సంబంధించిన అంశాల మీద బలంగా మాట్లాడారు. సో అనేక చర్చా వేదికల్లో మీరు మాట్లాడారు. ఆ ఎపిసోడ్ తీసేద్దాం, పాస్ట్ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెడ నియోజకవర్గ సమస్యల గురించి మీరు అసలు ఎక్కడ ఉన్నారు? అసలు మీరు పెడన వెళ్తున్నారా? హైదరాబాద్లోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాను. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే హ్యాపీగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుంది, నా వృత్తి అది. నేను రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో హ్యాపీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం హ్యాపీగా చేసుకోవడం అనేది కాదు. నా వృత్తి నేను నెరవేరుస్తూ, నా అవసరం ఉన్నా ఏదైనా సమస్య మీద స్పందించాలన్నా ఇమ్మీడియట్గా స్పందించేది నేను. ఎప్పటికి కూడా నేను ప్రతి సమస్య మీద స్పందిస్తా. ఏ సమస్య అయినా పెడ నియోజకవర్గంలో ప్రజలకి ఈ సమస్య వచ్చిందంటే నేను వితిన్ సెకండ్స్లో నేను స్పందిస్తాను. ఇప్పుడు ఎన్ని స్పందించుంటారు? చాలా సమస్యలు స్పందించారు. రైతు సమస్యలు, దాళవా నేను ఇవ్వాలని కోరా. మొన్న దాళవే లేదు. ఏమన్నారు? ఈ కూటమి ప్రభుత్వం ఏముంది? మాది రైతు ప్రభుత్వం అంది. జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు అంది. ఇదే కృష్ణప్రసాద్ గారు ధర్నా చేశారు రైతుల కోసం, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మరి ఏది ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు కదా, నువ్వెందుకు దాళవా తేలేకపోయావు? మరి ఏంటి అనుచిత వైఖరి ఏంటి? మాట్లాడు, అనేక విషయాల మీద మాట్లాడాం. స్పందన వస్తుంది ఎక్కడన్నా మీరు మాట్లాడిన దానికి? సార్, స్పందన వస్తుందా రాదా అనేది ప్రజలైతే గమనిస్తూ ఉంటారు. నేనైతే మిమ్మల్ని ఎన్నికల తర్వాత ఇప్పుడే చూడటం, అంటే మీరు అది కూడా ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేస్తే వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్న సంవత్సరం 8 నెలల తర్వాత. నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రావట్లేదు, కానీ నేను ఏదైతే సోషల్ మీడియా ఉందో ఆ వేదికగా, సోషల్ మీడియా వేదికగా, వాట్సాప్ వేదికగా, లేదంటే ప్రెస్ క్లబ్ల వేదికగా నేను స్పందిస్తూనే ఉన్నాను, నేను మాట్లాడుతూనే ఉన్నాను. కూటమి బలంగా ఉంది కనుక నాలాంటి వాళ్ళ వాయిస్ వెళ్ళకపోవచ్చు, కానీ ప్రజలు ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. ఏ సమస్య మీద ఎవరు మాట్లాడుతున్నారు, ఏ సమస్యలు తెస్తున్నారు అనేది ఒక కంటకు ప్రజలు కనిపెడుతూనే ఉంటారు. కనిపెట్టలేదు అనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం. మీది ఎక్కడ సార్ నేటివ్ ప్లేస్? పెడన బల్లిపర్రి అండి. బల్లిపర్రి గ్రామం. పెడన మండలం, బల్లిపర్రి గ్రామం. సో పుట్టింది పెరిగింది అక్కడే? నేను చదివింది కూడా పెడలోనే. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చేశాను, హిందూ కాలేజ్ స్టూడెంట్. నేను మచిలీపట్నం హిందూ కాలేజ్ స్టూడెంట్. బీకామ్ డిగ్రీ చేశాను నేను. కంప్యూటర్సా? లేదు, బీకామ్ అండి. అప్పుడు కంప్యూటర్ లేదు. ఓకే, మీరు చదివిన రోజుల్లో. ఇప్పుడంటే బీకామ్ కంప్యూటర్స్. అప్పుడు ఓన్లీ బీకామ్ గ్రాడ్యుయేట్. నేను వృత్తిరీత్యా ఇక్కడికి వచ్చాను. ఉద్యోగం ఏం ట్రై చేయలేదా? పాస్ అయ్యారా? పాస్ అయ్యాను. జాబ్ గవర్నమెంట్ జాబ్స్ జాబ్ ఏమి అటెండ్ చేయలేదు. నేను ఆడిటర్ దగ్గర పనిచేశాను. దాని తర్వాత నేను ఆడిటర్ దగ్గర నుంచి నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్కి వచ్చాను. రియల్ ఎస్టేట్ ఫీల్డ్ నాకు నచ్చింది, నాకు వచ్చింది, కలిసి వచ్చింది. నేను ఆ ఫీల్డ్లో అట్లా కంటిన్యూ అయిపోతున్నాను. ఎక్కడ? హైదరాబాద్ ఫస్ట్ నుంచి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చి విజయవాడలో కొన్నాళ్ళు పనిచేశాను. ఒక ఆడిటర్ దగ్గర పనిచేశాను. ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉండే, హాస్పిటల్ ఆయన ఆడిటర్ నేను కూడా అక్కడ పనిచేసేవాడిని. దాని తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం, హైదరాబాద్లో చిన్న ఉద్యోగాలు చేయటం, దాని తర్వాత రియల్ ఎస్టేట్లోకి వెళ్ళటం, దాన్ని సక్సెస్ కావడం, అలా ముందుకు పోతాం. ఎన్ని వెంచర్లు వేసింటారు హైదరాబాద్లో? బాగానే వేసామండి, వెంచర్స్ వేసాం. సరళంగా బాగానే వేసాం. ఒక 10 వెంచర్ల వరకు వేసాం. 10 వెంచర్లు? అన్ని సక్సెస్ వెంచర్లే. అప్పుడు పంచాయతీ లేఅవుట్లు ఉండే, ఆ టైంలో బాగా వేసాం. నేను మార్కెటర్ కూడా నేను బాగా చేశాను. మార్కెటింగ్ మీరే చేసుకుంటారు? మార్కెటింగ్ కూడా నేను చేసేవాడిని. వేరే కంపెనీలో కూడా మార్కెటింగ్ చేస్తాం. ఇప్పుడు కూడా మార్కెటింగ్ చేస్తాం. ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ మంది చేస్తాం. బయట ఎక్కడన్నా ఉంటే మంచి వెంచర్ ఉంటే మంచి అక్కడ కూడా చేస్తాం. అలా నడిచిపోతా ఉంది.
సో డబ్బులు బాగా సంపాదించారు కాబట్టి ఎమ్మెల్యే అవ్వాలని పెట్టుకున్నారు అయితే. డబ్బుల గురించి ఎమ్మెల్యే అవ్వటం కాదు. పెడ నియోజకవర్గం ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారు, కానీ పెడ నియోజకవర్గ సమస్యలు పూర్తిగా ఎవరికి తెలియదు. నాకు తెలిసి నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు తీర్చాలి, ఏ సమస్యలు తీర్చకూడదు, ఏ సమస్యలు పట్టుకోవాలనేది ఇప్పటికి కూడా తెలియదు. పెడ నియోజకవర్గంలో ఉన్న మొత్తం 100 మందిలో 90% మంది వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం బ్రిటిష్ వాడు వేసిన కాలువ తప్ప కొత్తగా మనోళ్ళు ఒక కాలువ డెవలప్ చేయడం కానీ, దానికి ఎప్పుడు నీళ్ళు ఇవ్వాలి, ఎప్పుడు నీళ్ళు ఇవ్వకూడదు, ఎంత నీళ్ళు ఇవ్వాలి అనేది కూడా ఇప్పటికీ ఏ ఎమ్మెల్యేకి అవగాహన లేదని నేను చెప్తున్నాను. అక్కడ ఆక్వా రంగం ఉంది. ఈ మధ్యన ఆక్వా రంగం బాగా డెవలప్ అయింది. ఆక్వా రంగానికి కనీసం ఒక పంటని ఇమీడియట్గా ఏదైనా తెగులు వచ్చినా ఇంకోటి వచ్చినా పట్టుకుంటే కోల్డ్ స్టోరేజ్ లేదు మా నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్ లేదు. దగ్గర ఆక్వా 2 మండలాలు ఆక్వాని శాసిస్తున్నాయి. 2 మండలాలు ఆక్వా ఫుల్ ప్లెజ్డ్ ఆక్వా ఉంటుంది, లేదు. ఓకే, ప్రజలకి అవగాహన లేదు, నాయకుడికి అవగాహన లేదు, అలా నడిచిపోతూ ఉంది. దాని తర్వాత చేనేత పరిశ్రమ, పెడన చేనేత, పెన్న కలంకారికి చేనేత అంటే ఓల్డ్ వైజ్ ఫేమస్, కానీ వాళ్ళ కష్టాలు వర్ణాతీతం. అనేక కష్టాలు పడుతూ ఉంటారు. సరైన వర్క్ ఉండదు, సరైన ఆదరణ ఉండదు. బట్ట నూలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ముడి పదార్థాలు కావచ్చు, వాళ్ళకు దొరికిన సమయంలో దొరకవు. ఒకవేళ వాళ్ళు ఉత్పత్తి చేస్తే దాన్ని ఎలా అమ్ముకోవాలో తెలియని పరిస్థితిలో, దిక్కుచూసిన స్థితిలో ఉన్నారు. అలాంటి రంగాలు ఎన్నో రంగాలు ఉన్నాయి. ఏ రంగానికి సరైన ఆదరణ లేదు. ఏ రంగాన్ని సరిగ్గా అసలు ఏం చేస్తే వీళ్ళు ముందుకెళ్తారనేది అవగాహన ఎవరికి లేదు. నాయకులకి నడిచిపోతుంది. ఆ టయానికి వస్తుంది. సామాజిక వర్గం కావచ్చు, పార్టీల పరంగా కావచ్చు, ఎవరో ఎమ్మెల్యేకి నిలబడుతున్నారు, ఎవరో ఓట్లు వేస్తున్నారు, గెలుస్తున్నారు, అసెంబ్లీకి వస్తున్నారు, వెళ్తున్నారు, అంతవరకే తప్ప పెడన సమస్యల్ని, ప్రజా సమస్యల్ని గళవెత్తిన నాయకుడు మీరంటే చెప్పండి. నేను ఈ డిబేట్ నుంచి వెళ్ళిపోతాను. మీ నియోజకవర్గంలో బోరగడ్డ వేదవ్యాస్ గారు ఎన్నిసార్లు చేశారు ఎమ్మెల్యేగా? 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఆయన డిప్యూటీ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్లో చేశారు. సో కాంగ్రెస్ రాజీనామా చేసి ప్రజారాజ్యానికి వచ్చి ఓటమి చెందారు. ఓటమి చెందారు. అప్పటి నుంచి ఇంకా ఆయన రాజకీయంగా ఆయన అయితే అక్కడ చేసిన తప్పేంటంటే ఆయన మచిలీపట్నం వెళ్ళడం జరిగింది. మచిలీపట్నంలో పోటీ చేశారు. ఆయన ప్రజారాజ్యంలో మా నియోజకవర్గంలో పోటీ. ఓకే, మచిలీపట్నం కదా, మచిలీపట్నంలో పోటీ చేశారు. మా నియోజకవర్గంలో పోటీ చేసి మచిలీపట్నం అసెంబ్లీ పోటీ చేశారు. మా నియోజకవర్గంలో పోటీ చేస్తే అట్లుండదు, అది వేరే విషయం. కానీ ఆయన ఆ నియోజకవర్గం మారారు. ఇక దాని తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉందో మీకు తెలుసు, మాకు తెలుసు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పెడన్ నుంచి కాస్త మీరంతా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది పడ్డాం, 100% పడ్డాం. ఆయన నమ్ముకొని చాలా మంది ఉన్నారు. అప్పటి నుంచి సామాజిక వర్గం, అప్పుడు సేమ్ సామాజిక వర్గంలో కూడా ఇంతవరకు నాయకుడు లేని పరిస్థితి పెడన్లో. సో ఆ లోటును భర్తీ చేయాలనే ఆలోచన ఉందా మీకు? ఆలోచన ఉంది, ఖచ్చితంగా ఉంది. వ్యాస్ గారి బ్లెస్సింగ్స్ ఉన్నాయా మీకు? వ్యాస్ గారు నాకు చాలా వెల్విషర్, ఆయన ఫ్యామిలీ మెంబర్. నేను ఎప్పుడూ వాళ్ళ ఇంటికి వెళ్ళినా తమ్ముడు కూర్చో అంటారు, చాలా మంచిగా మాట్లాడతారు, ఆదరిస్తారు. మంచి వ్యక్తి వ్యాస్ గారు, చాలా మంచి వ్యక్తి. సో ఎన్ని రోజులు ఉంటారు వారంలో పెడన్లో, హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉంటారు? ఇన్ని రోజులని కాదండి, నా అవసరం పడితే నేను ఇప్పుడు స్టూడియో నుంచి డైరెక్ట్ పెడన వెళ్ళిపోతాను. నా మనస్తత్వం అది. నా అవసరం 150 కిలోమీటర్లు ఉంటుందా? 450 కిలోమీటర్లు ఉంటుంది. అంటే 420 ఉంటుంది. 420 వరకు ఉంటుంది. కిలోమీటర్ డిస్టెన్స్ కాదు, దూరం అదేం పెద్ద ప్రాబ్లం లేదు. రింగ్ రోడ్ ఎక్కామంటే 4 అవర్స్ వెళ్ళిపోతాం. అదేం పెద్ద సమస్య కాదు. మనం ఎక్కడ ఉన్నదని సమస్య కాదు. ప్రజల యొక్క మనోభావాల్ని, ప్రజల యొక్క ఆకాంక్షల్ని, ప్రజల యొక్క కష్టాలని ఎప్పుడు ఒక కంట కనిపెట్టి నా వరకు ఏదున్నా నేను స్పందిస్తూనే ఉంటా. నాకు ఓటేసారా ఓటేలేదా అనేది నేను ఎప్పుడు పట్టించుకోలేదు. మొన్న మీకు వచ్చినాయి కదా 1000 ఓట్లు, 1050 అనుకుంటా. ఎంత ఖర్చు పెట్టారు? రూపాయి ఖర్చు పెట్టలేదు. నేను ప్రచారం తప్ప ఒక్క ఎన్పీ కూడా ఎవరికి ఇవ్వలేదు. నా మీద గౌరవంతోనో, లేకపోతే నేను నా కష్టాన్ని చూసో, సానుభూతి, నా వ్యక్తిత్వం చూసి, సానుభూతి అనుకోవాలా, ఏదన్నా అనుకోండి, నా కష్టాన్ని చూసో, నా వ్యక్తిత్వాన్ని చూసో ఓటేశారు తప్ప నేను ₹1 కూడా ఎవరికి ఖర్చు పెట్టలేదు. ప్రచారం తప్ప నేను ఎవరికి రూపాయి బిళ్ళ కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు మీరు ఈ 18 నెలల పాలన దగ్గర చూస్తే, కూటమి పాలన వైసీపీ కంటే బెటర్గా ఉంది అని అనుకోవచ్చా మీ దృష్టిలో? లేదా వైసీపీకి మీరు ఎక్కువ మార్కులు వేస్తారా? నేను వైసీపీ, మీ ఆలోచన ఎందుకు అటు దగ్గర అవుతున్నాను? మీరు వైసీపీ నా ఆలోచనలు కలపకండి. వైసీపీతో నేను సుదీర్ఘంగా పోరాటం చేశాను.
కేసులన్నీ వైసీపీ గవర్నమెంట్లో పెట్టించుకున్నాను. అట్టని నేను ఆ పార్టీని ద్వేషించట్లేదు, ఆ పార్టీని గౌరవించట్లేదు, ఏది చేయట్లేదు. నేను అట్లని కూటమికి వైసీపీ కూటమి కాకుండా కూటమి అసలు వైసీపీతో కూటమి ఎందుకు పోల్చాలి? కూటమి ఏం చేస్తుందని మనం చెప్పుకుంటే కూటమి చెప్పింది ఎక్కువ, చేసింది తక్కువ. చాలా తక్కువ చేసింది కూటమి నా దృష్టిలో 50% కూడా వాళ్ళు అనుకున్న రీచ్ కాలేదు. చూడండి, ఇంకా సమయం ఏంటి? సమయం ఉంది చూద్దాం. సమయం ఉంది. 30% మాత్రమే సమయం అయిపోయింది. ఇంకో 70% సమయం ఉంది. సమయం ఇవ్వాలి కదా, చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు సంవత్సరంలో అద్భుతాలు సృష్టించి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడం అనేది ఎవరి వల్ల కాదు. ఇప్పుడున్న పరిస్థితి, అప్పులు, ఆర్థిక పరిస్థితి అన్ని తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్ని హామీలు ఎందుకు ఇచ్చారనేది సరే హామీలు ఇస్తుంటారండి ఎన్నికలప్పుడు. అది తెలుసుకోవాలి కదా. అది కొన్ని హామీలు ఇవ్వకోకుండా చెప్పారు, 4 హామీలు ఆల్రెడీ అమలు చేశారు, ఇంకొక 2 హామీలు అమలు చేస్తారు. ఏదున్నా కూటమి ఏంటంటే అది టీడీపీ పసుపు అంత పసుపే ఉంటుంది తప్ప కూటమిలో మిగతా 2 పార్టీలు పక్కనే ఉంటాయి. అంత పసుపు అవనే నడుస్తుంది. చివరిగా బాబు గారు, ఎస్వి బాబు రాజకీయ భవిష్యత్తు ఇటువైపు వెళ్ళబోతుంది. జనసేన నుంచి మళ్ళీ ఉదయభాన్ గారు లాంటి వాళ్ళు మీకేనా ఆహ్వానం పంపించి అధినేత సమక్షంలో జాయిన్ చేస్తామని ఏదైనా ఒక అవకాశం మళ్ళీ మీకు ఇస్తే వాళ్ళు ఆ పార్టీలు జాయిన్ అయ్యే సిద్ధంగా ఉన్నారా? మళ్ళీ ఖచ్చితంగా నేను ఒక పార్టీ నాయకులు కానీ ఖచ్చితంగా ఉంటే నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను. ప్రస్తుతానికి నేనైతే కనుక ఏ పార్టీలోకి వెళ్ళకూడదు, తటస్థంగా ఉండాలి, ఇంకొక సంవత్సరం తటస్థంగా ఉండాలి అనే ఆ ధోరణిలోనే ఉన్నాను. చూద్దాం. స్థానిక సంస్థలు వస్తూ ఉన్నాయి, రాబోయే షార్ట్ పీరియడ్లోనే స్థానిక సంస్థలు వస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల్లో పార్టీ వ్యూహం ఏంటి చూసి నిజంగా 33% ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అన్నారో ఆ రోజు, మన స్థానిక సంస్థలోనే 33% ఓటా వస్తుందని. ఎందుకంటే న్యాయమైన ఓటా జనసేనకు రావట్లేదు. ఎక్కడికక్కడ టీడీపీ నొక్కేస్తాం, అది తెలిసిన విషయం లేండి, అందరికి ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా చాలా బలంగా చెప్తున్నారు, ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యే కలుపుకొని వెళ్ళాలి జనసేన బీజేపీని, వాళ్ళకి మనం ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి, మీరు వాళ్ళని ఎన్నికలప్పుడే వాడుకుందాం అనే ఆలోచన ఏదైనా ఉంటే విరమించుకోండి అని పైన అధినాయకత్వం బాగుండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా తత్సంబంధాలు ఉండొచ్చు, వాళ్ళ యొక్క ఇద్దరు అభిప్రాయాలు కలవచ్చు. కానీ గ్రౌండ్ లెవెల్లో అది లేదనేది మనం గ్రహించాలి. అది మారాలి, ప్రస్తుతానికి అది మారాలి. రేపొద్దున స్థానిక సంస్థల పరిస్థితి చూస్తే గందరగోళంగా ఉంది. జనసేన పాపం కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జనసేనలో కష్టపడి ఇప్పటికీ ఎలాంటి పదవులు ఆశించుకోకుండా ఇప్పటికీ అదే జెండాని మోస్తూ వాళ్ళు పిలిచినా పిలవకపోయినా వెళ్ళి పక్కన నిలబడి గౌరవంగా వచ్చేస్తున్నాడు ఎంతోమంది ఉన్నారు. ఆ విధానం మారి కూటమి అన్నీ బాగుండి కూటమి కూడా సమన్యాయం ఏదైతే వీళ్ళిద్దరికీ జనసేనకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని నేను కోరుకుంటాను. ఒక జన సైనికుడిగా, మాజీ జన సైనికుడిగా, లేదంటే అందుకే మాజీ జన సైనికుడిగా, కష్టపడిన వ్యక్తిగా. కానీ మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎప్పుడన్నా అనిపించలేదా ఇన్నాళ్ళు ఉన్నాను జనసేన పార్టీలు, సో దూరంగా ఉన్నాను, బయటకు వచ్చాను, ఈ పార్టీ నా పార్టీ అనే అంటే ఆ భావన ఎప్పుడు కలగలేదా? నేను ఎప్పటికీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారికి నేను ఎప్పుడు ఇదే ఉండే. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు నేను ఇదే ఉండే. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు నేను ఎప్పటికీ నేను ఎప్పటికీ విమర్శించలేదు, ఏ రోజు విమర్శించలేదు పవన్ కళ్యాణ్ గారిని. కానీ పార్టీ విధానాలను విమర్శిస్తున్నాను తప్ప పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజు విమర్శించలేదు. కోటరీ మారాలంటున్నాను తప్ప పవన్ కళ్యాణ్ గారిని నేను ఎప్పుడు విమర్శించలేదు. ఓకే, ఇంకా జనాలకి దగ్గరికి అమ్మంటున్నాను అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయాన్ని కానీ నేను ఎప్పుడు విమర్శించలేదు, ఎప్పుడు చేయలేదు. నాకు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మంచి నాయకుడు. నేను ఎస్వి బాబు అనే పేరు నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కొంత శాతం అన్నా కానీ తెలిసిందంటే అది జనసేన ద్వారా తెలిసింది. ఆ విశ్వాసం నాకు ఎప్పటికీ నా రాజకీయ గురువు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి నేను ఎప్పుడు రుణపడే ఉంటాను. ధన్యవాదాలు ఎస్వి బాబు గారు. మరి ఇది చూశారు కదా, 2024 ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుంచి జనసేన పార్టీకి పోటీ చేసే అవకాశం రాలేదనేటువంటి బాధతోనే తాను జనసేనకి రాజీనామా చేశానని, తాను ఎప్పటికీ జనసేన అధినేతకి విధేయునేనని, మళ్ళీ జనసేన నుంచి ఆహ్వానం వస్తే ఆ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానంటున్నారు మాజీ జనసేన నేత పెడన నియోజకవర్గం ఎస్వి బాబు గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం.
చూస్తూనే ఉండండి 99 టీవీ.